హాయ్ అండి. నేను నా లైఫ్లో జరిగిన విషయం చెప్తున్నా. అంటే ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్, అప్పుడు మ్యారేజ్ కాకముందు నాకు స్టడీ గురించి తెలియదు. నేను మన లైవ్లో కూడా చెప్పిన, ఇంకా చెప్దామనుకున్నా కానీ నాకు ఒకరిద్దరు కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టేసరికి నాకు మళ్ళీ లైవ్ అంటేనే భయం అవుతుంది. ఇంకా సరే ఇంకొక వీడియో చేద్దామని, ఎందుకంటే ఇప్పటి పిల్లలందరికీ తెలియాలని చెప్తున్నాను. సో నేను యాక్చువల్గా ఇంటర్ వరకు చదివిన. ఇంటర్ కాగానే ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేశాను. తర్వాత అక్కడ నాకు ఇంటర్ తర్వాత డిగ్రీ వరకే తెలుసు స్టడీ అంటే. తర్వాత ఇంకా ఈ బీటెక్లు, ఎంటెక్, ఎంఏలు ఇవన్నీ నాకు దాని గురించి తెలియదు. ఇంకా అంత నాలెడ్జ్ అనమాట మనది, అంత మైండ్ మనది. అంటే ఇంకా అప్పుడు ఇంత ఈ టీవీలది అది అంత ఇంత జనరేషన్ ఇంత ఫాస్ట్ లేదు కదండి. అంత తెలియదు. ఏమున్నా డిగ్రీ వరకే మన స్టడీ అంటే, డిగ్రీ వరకే ఇంతే ఉంటుందిలే చదువు అన్నట్టు అంతవరకే తెలుసు నాకు. ఇంకా ఒక రోజుగా నేను ఇంటర్ కాగానే తర్వాత ఇంకా మళ్ళీ మాకు దగ్గరలో ఇంటర్ కూడా వేరే ఊరు వెళ్ళాలి కాలేజీకి. సరే ఇంటర్ అయిపోయింది, ఇంకా డిగ్రీ చేయాలంటే ఇంకా దూరం వెళ్ళాలి. అప్పుడు ఇక కొంచెం చదివించే వాళ్ళు కాదు కదా ఇంకట అప్పట్లో. ఇంకా సరే ఇంటర్ వరకు ఆపేసిన. ఇంకా ఆపేసి తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసిన. చేసి ఒకసారి ఏం చేసిండు, అయితే నేను బీడీలు చేసేదాన్ని, నాకు బీడీలు కూడా వచ్చు. అయితే మళ్ళీ స్కూల్ అయిపోగానే అప్పుడు 4 గంటల వరకు మళ్ళీ ఇంటి దగ్గర ఉంటుంటే, ఇంటికి వచ్చిన తర్వాత బీడీలు చేస్తుంటే ఒకరోజు స్కూల్లో సార్ ఏం చేశారు, నేనేం చేసిన డిగ్రీ చదివినా అని చెప్పిన వాళ్ళకి. ఇంటర్ అని చెప్పలేదు, డిగ్రీ అని చెప్పాను. ఆ సార్ ఏం చేశారు, మేడం మీరు డిగ్రీ చదివారు కదా, అట్లే డిగ్రీ అయిపోయింది కదా, బీఈడీ కూడా ఫీజు కట్టవచ్చు కదా, బీఈడీ కూడా చేయొచ్చు కదా అన్నాడు. ఫీజు అని అనలేదు, బీఈడీ కూడా చేయొచ్చు కదా అంటే నా మట్టి బుర్రకి ఏమర్థమైంది తెలుసా, నేను బీడీలు చేస్తాను ఈ సార్కి ఏం తెలుసు అని అనుకుంటున్నాను. నాకు బీఈడీ అనేది కూడా నాకు బీడీలాగా అర్థమైంది. అంటే అంత మైండ్ సెట్ మనది. అంటే తెలియదు మనకు అసలు బీఈడీ ఉంటుంది, అది దాని ద్వారా టీచర్ పోస్ట్ వస్తుంది అని కూడా తెలియదు. అప్పట్లో ఇంటర్లో కూడా వచ్చింది కానీ మనకి ఎంకరేజ్ చేసేవారు లేరు, చెప్పేవారు లేరు. ఇంటర్కి కూడా వచ్చినాయి జాబ్స్ టీచింగ్. అంత క్లెవర్ అనమాట మనం. అంటే అందుకే అప్పటి నుంచి నాకు బాగా మైండ్లో. తర్వాత ఓపెన్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పెళ్ళైనాక అప్పుడు కూడా నేను మళ్ళీ మా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మళ్ళీ స్కూల్లో చెప్పడం స్టార్ట్ చేసిన. ఎప్పుడు నేను ఖాళీగా లేను. అప్పటి వరకు కూడా బీడీలు చేసుకున్నా పెళ్ళైన తర్వాత కూడా. తర్వాత మళ్ళీ ఇంకా వీళ్ళని స్కూల్ వేసేసి నేను కూడా స్కూల్ చెప్పడం. ఇక మా అమ్మ అన్నది ఇంకా వద్దులేదు, ఇక బీడీలు అంటే చేయి నొప్పి లేస్తుంది అది అంటున్నావు కదా, స్కూల్ చెప్పుకో నేను పట్టుకుంటా చిన్నోడిని. అప్పుడు మా పాప స్కూల్కి వెళ్తుంది, ఇంకా చిన్నోడిని నేను పట్టుకుంటాలే అని అంటే సరే అని ఒక 3 నెలలు ఉంచిన. 3 నెలలు ఉంచితే నా బంగారు కొడుకు 3 యుగాలు చూపించిండు మీకు. ఆయన తీసుకొచ్చుకున్నా. నేను ఇంకా మానేద్దామంటే పాపం మా మేడం ప్రిన్సిపల్ సారు ఒకరోజు నేను వీడియోలో వాళ్ళని కూడా చూపిస్తాను, వాళ్ళు ఒప్పుకుంటే. ఎందుకంటే సోషల్ మీడియా కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం చూపిస్తారు కంపల్సరీ. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, సిటీలో ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఎందుకు వనజ తీసుకొనిరా, ఏం కాదు ఉంటారులే పిల్లలతో ఆడుకుంటారు, ఆయమ్మ గిట్టు ఉన్నది కదా అని అంటే. కబర్లో మాకు భయం కదా కొంచెం అని అంటే పాపం వాళ్ళతో వాళ్ళు తీసుకురమ్మంటే తీసుకుపోయినా. వాళ్ళ పిల్లలు పెద్ద పిల్లలు చదువుతున్నారు. అసలు అప్పుడున్న నేను సంపాదించే సంపాదనలకి నాకు ఒక 400 జీతం, మా ఆయనకు 1500 జీతం వస్తుంది. అంత జీతంలోనే అసలు చదివించగలుగుతాను ఆ పిల్లల్ని. కనీసం 10th వరకన్నా చదివించగలుగుతాను. అంత ప్రైవేట్ స్కూల్ అంటే మనకు అది గొప్ప. మేము గవర్నమెంట్లో చదువుతుంది, నేను కనీసం ప్రైవేట్లో నేను చదివిస్తాను. చూద్దాం ఫస్ట్ అయితే 10th అయిన తర్వాత చదివిద్దాం, లేదంటే గవర్నమెంట్ కాలేజీలో చదివిద్దాం లేని అనుకున్నా. అమ్మో ఏమంటారు బీటెక్లో అవి ఇవి చేపించను అని నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా మా సార్కి చెప్పిన, మీరు ఇంట్లోకి వెళ్ళి తీసుకోండి, ఇల్లు కిరాయి అప్పుడు 300 పెడితే మనకి ఇల్లు రెంట్ దొరికి అంతే. మా ఫుడ్ ఇంటి రెంట్ ఆయనది, నాకు వచ్చే జీతం పిల్లల ఫీజు, బుక్స్, డ్రెస్సులు కొనుక్కోవడం, బట్టలు నాకు పిల్లలకి అట్లా అనమాట. నేను చేసింది ఆయన అడగలేదు పాపం, అబద్ధం ఎందుకు. ఆయన ఏం చేస్తుండో నేను అడగలేదు. ఇక మాది అలా, మా సంసారం అలా సాగిపోయింది అంతే. ఇంకా ఆయన నన్ను అడిగేది కాదు, నీ డబ్బులు ఏవని. నేను కూడా అడిగేదాన్ని కాను అంతే. అలాగే ఎక్కడికి వెళ్ళి పిల్లలు చదవాలి, వాళ్ళు మేమంటే ఏదో
చదవని చాలా చదవని అన్నట్టు మేము చదివినాం, అయిపోయింది మా జనరేషన్. పిల్లలు చదవాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాండి. స్కూల్ చెప్పగానే మళ్ళీ ట్యూషన్, ఆడనే స్కూల్నే ట్యూషన్ చెప్పేసి వచ్చేదాన్ని. ట్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక అప్పుడు శారీస్ వర్క్ వేసేది, మళ్ళీ ఇంటికి వచ్చినాక వర్క్లు కుట్టేదాన్ని, మన వేరే వాళ్ళకి వర్క్ చేసేస్తుంది. ఇంకా ఏదో పిల్లలు చదవాలి అని అటో ఇటో ఇంకా ఇద్దరిని మాత్రం బీటెక్ వరకు చదివించినాయండి కష్టపడి. అంటే అప్పట్లో ఇంకా నాకు తెలియదు, లేకపోతే ఇంటర్ నుంచే మండల ఆఫీసులలో అల్లెళ్ళు దొరుకుతాయి అంటే జాబ్స్, కానీ మనకు చెప్పేవారు లేరు, ఒకటి మనల్ని ఎంకరేజ్ చేసేవారు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఇంకా సార్లు ఇంకేముంది, మళ్ళీ ఇంకొకటి ఏంది, డిగ్రీ చదివిన వాళ్ళకు స్కూల్ చెప్పడానికి వస్తారు ఆ టీచర్స్, వాళ్ళకి అవి 400-500 ఇస్తున్నారు మంత్లీ. నాకు అవి వస్తున్నాయి. ఆ డిగ్రీ చదివిన అంతే, బీఎడ్ చదివిన వాళ్ళకి కూడా గంతే ఇచ్చారు, వాళ్ళకి గంతే ఇస్తారు, మనకు కూడా గంతే వస్తున్నాయి కదా అని అనుకున్నా. కానీ చదువు విలువ అనేది ఏందో నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. చదువు విలువ అనేది ఇప్పుడు అర్థమైంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి ఒకటే ఎంకరేజ్ చేస్తాను, చదువుకోండి. ఇప్పుడు కాకుండా ఎప్పటికున్నా మీకు ఆ చదువు అనేది ఉపయోగపడుతుంది. రేపు చేతగాని కాలంలో ఒక రెండు పీరియడ్లు మన స్కూళ్ళల్లో పార్ట్ టైంగా చెప్పుకున్నా జాబ్ చేసుకోవచ్చు. చేతగానప్పుడు ఒక గంట సేపు చెప్పొచ్చినా అలా సంపాదించుకోవచ్చు. నేను ఇప్పటి పిల్లలకైతే ప్రతి ఒక్కరికి చెప్తారు, ఫస్ట్ చదువు ఇంపార్టెంట్. మీకు సర్టిఫికెట్స్ చేతిలో పడ్డాయంటే మీరు ఎక్కడికి పోయినా బ్రతకగలుగుతారు అని ప్రతి ఒక్కరికి నేను చెప్తానండి. ఇప్పుడు కూడా నేను మీకు అదే చెప్తున్నా, తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి. చూక అబ్బాయి ఇంత ఈ సోది అది ఇది అని అనుకోకండి, నాకు జరిగిన అనుభవం చెప్పిన. ప్లీజ్ అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కానీ ఖచ్చితంగా మాత్రం వీడియో చూడండి. నేను ఇది అబద్ధం కాదు, కట్టుకథ కాదు, ఇది నా చదివి, ఎందుకంటే పిల్లలు చదవాలి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, ఫస్ట్ చదవండి నాన్న, చదివిన తర్వాతనే పేరెంట్స్కి కూడా చెప్తాను నేను, కష్టపడండి. పిల్లలు వాళ్ళ స్టడీ అయిపోయే వరకు మీరు కష్టపడండి. ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నా, వాళ్ళు చదువుకున్నారు, అయిపోయింది, అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి కూడా ఏదో చేస్తున్నాడు. అందుకని నేను ఇంకా నేను ఏం చెప్పను ఇంకా, అంతే. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. మీరు కూడా అలా పేరెంట్స్ కూడా కొంచెం కష్టం